14వ తారీఖు 11 గంటలకు రిలీజ్ చేసామన్నారు టికెట్స్. చేశారు కదా, ఒకసారి అయితే చూద్దాము. 11:01 అయితే అవుతుంది టైము. ఒకసారి అయితే రీఫ్రెష్ చేసి చూద్దాము. టెంపుల్ బుకింగ్ సర్వీస్లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. ఉందా అభిషేకం టికెట్స్? లేదు, రిలీజ్ అయితే చేయలేరు. 11:01 అయింది. సో ఇంకొక 5 నిమిషాలు లాగా అయితే మళ్ళీ చూద్దాము. 5 మినిట్స్ అయింది. 11:04కి మళ్ళీ వచ్చాను. రీఫ్రెష్ చేసి అయితే చూద్దాం ఒకసారి మళ్ళీ. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే అది ఎనబుల్ అయితే అయ్యింది. అభిషేకం టికెట్స్, స్వామి అమ్మన్ అభిషేకం టికెట్స్ అనేసి. సో అది క్లిక్ చేసిన. ఎప్పుడు రిలీజ్ చేశారు? 2 డేస్కి రిలీజ్ చేశారు. మిగతా డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో ప్రతిసారి కూడా ఇలానే అవుతుంది. ఎందుకంటే 1-2 మంత్స్ నుంచి అయితే చూస్తున్నాను. రిలీజ్ చేస్తామంటారు కానీ ఆన్ టైంకి అయితే రిలీజ్ చేయడం లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అరుణాచలంలో స్వామివారికి జరిగే అభిషేకానికి టికెట్స్ ఆన్లైన్లో ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. చాలా మంది అభిషేకానికి టికెట్స్ ఆన్లైన్లో ఎంత ట్రై చేసినా కూడా బుక్ అవ్వడం లేదు మాకు అని అయితే అంటున్నారు. ఎందుకు బుక్ అవ్వడం లేదో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మెయిన్లకు సంబంధించిన టికెట్స్ ఎప్పుడో ఆన్లైన్లో రిలీజ్ చేస్తారో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో అరుణాచలం అభిషేకం టికెట్స్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ మీకు కింద కనపడుతుంది కదా, మీకు అరుణాచలేశ్వర్ టెంపుల్ అనేసి. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ టెంపుల్ వాళ్ళది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మనం తమిళ్ నుంచి ఇంగ్లీష్లోకి అయితే కన్వర్ట్ చేసుకుందాము. ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడానికి మీరు వెబ్సైట్లో టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా టాప్లో, ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక ఇది వెబ్సైట్ అయితే ఇంగ్లీష్లోకి అయితే మారిపోతుంది. ఇంగ్లీష్లోకి మారిపోయాక ఇక్కడ కిందికి అయితే రండి కొంచెము. ఇక్కడ టెక్స్ట్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, మీకు ప్రసాదం అనేసి సంథింగ్ డిఫరెంట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ది ఆన్లైన్ బుకింగ్ స్లాట్ ఓపెన్ ఫర్ స్వామి అమ్మన్ అభిషేకం ఫ్రమ్ డేట్ అండ్ టైం అయితే కనపడుతుంది. ఏ రోజు రిలీజ్ చేస్తున్నారు అనేసి. ఇంతకుముందు మంత్స్ అయితే మనకి ఎలా ఓపెన్ అయ్యాయి అంటే ఏ టైం ఓపెన్ అవుతున్నాయి అయితే తెలియకపోయేది. బట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అయితే మనకు ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఒక 1 మంత్ ముందే ఈ రోజు మేము నెక్స్ట్ మంత్ టికెట్స్ ఆన్లైన్లో పెడుతున్నాం అనేసి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ఒక నోట్ లాగా. సో చూసుకోవచ్చు, ది ఆన్లైన్ బుకింగ్ స్లాట్ ఓపెన్ ఫర్ స్వామి అమ్మన్ అభిషేకం అనేసి. ఇప్పుడు ఏప్రిల్ మంత్ టికెట్స్ మార్చి 14కి అయితే ఓపెన్ చేస్తున్నారు 11 గంటలకు. సో ఇది ఎలా బుక్ చేసుకోవాలనేది అయితే చూద్దాము. సో మీరు ముందు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని కనపడుతుంది కదా పైన, ఆ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీరు లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మనకు అర్చన టికెట్ కానీ, స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ, అలాగే టెంపుల్లో జరిగే వివిధ సేవలు ఉంటాయి కదా, వాటి టికెట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టి అమ్ముతుంటారనమాట. సో మనం బుక్ చేసుకోవాల్సింది అయితే ఇక్కడ నుంచే. సో ఇందులోనే మనకు అభిషేకం టికెట్స్ కూడా ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు కిందికి వచ్చి చూడండి ఒకసారి. ఇంకా అభిషేకం టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఎనబుల్ అవ్వలే, అసలు కనపడట్లేదు మనకి ఇక్కడ. మిగతా స్పెషల్ దర్శనము, అర్చన, గీ ల్యాంప్ ఇవన్నీ కనపడుతున్నాయి కానీ అభిషేకానికి అయితే కనపడట్లేదు. ఆల్రెడీ 11 అయితే అయిపోయింది, బట్ అయినా కానీ ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒకసారి మీకు టైం కూడా చూపిస్తాను చూడండి. 11:01 అవుతుంది, అయినా కానీ ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా చెప్పిన టైంకి అయితే ఓపెన్ అయితే చేయట్లేదు ప్రతిసారి కూడా. నేను లాస్ట్ మంత్ కూడా చెక్ చేశాను, 11 కని పెట్టారు కానీ 11కి అయితే ఓపెన్ అవ్వలేదు. సో ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ రిఫ్రెష్ చేసి అయితే చూద్దాము టికెట్స్ ఓపెన్ అవుతాయేమోనని. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. 11:04 అయితే అవుతుంది. ఒకసారి మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి అయితే చెక్ చేద్దాము. ఒకసారి చూద్దాము. టెంపుల్ బుకింగ్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. బుక్ చేశాక లిస్ట్ ఆఫ్ సర్వీస్ పేజ్లోకి వచ్చాము కదా, ఇక్కడైతే చూడండి ఓపెన్ అయ్యే చూడండి, స్వామి అమ్మ స్పెషల్ అభిషేకం అనేసి అయితే మీకు కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఆ టికెట్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏప్రిల్ మంత్కి యాక్చువల్గా అయితే మొత్తం అయితే ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్కి సెకండ్కి అయితే ఓపెన్ అయ్యాయి, గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి కదా. ఒకవేళ మీకు రెడ్ కలర్లో ఉంటేనేమో టికెట్స్ రిలీజ్ అయ్యాయి, ఆల్రెడీ బుక్ అయిపోయాయి అని అర్థము. సో గ్రే కలర్లో ఉంటే ఏంటంటే ఇంకా టికెట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఫస్ట్కి సెకండ్కి మాత్రమే రిలీజ్ చేశారు ఏప్రిల్కి, మిగతా డేట్స్కి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రతిసారి కూడా ఏంటంటే అట్ ఎ టైం అయితే రిలీజ్ చేయట్లేదు, అప్పుడు కొన్ని చేస్తున్నారు. మెన్షన్ అయితే చేస్తున్నారు ఒకటేసారి రిలీజ్ చేస్తామని, కానీ రిలీజ్ అయితే అవ్వట్లేదు. సో మళ్ళీ కొద్దిసేపు ఆగైతే చూద్దాము రిలీజ్ చేస్తారేమో. సో ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగైతే చూస్తున్నాను. సో చూడండి ఇప్పుడు మళ్ళీ అయితే రిలీజ్ అయితే చేశారు. 3rd, 4th, 5th 3 రోజులకు కూడా అయితే టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. సో మనం ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవడానికి మనము డేట్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రీన్ కలర్ ఉంది కదా, దాని మీద డేట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ డేట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ నేనైతే 4th మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరైతే చూడండి, కిందికి రండి ఒకసారి. కిందికి వస్తే మీకు అవైలబుల్ టికెట్స్ అని కనపడుతుంది కదా. సో ఏ డేట్కి అయితే ఉందో
మనం చూస్తున్నాం 4th రోజు చూస్తున్నాము ఏప్రిల్ 4th. సో ఈ స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. బుక్ అని ఉన్నాయి కదా. ఒకవేళ టికెట్స్ అయిపోయి ఉంటే క్లోజ్ అని అయితే కనపడుతుంది. టికెట్స్ ఓపెన్ ఉంటే మనకు బుక్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చాలా మందికి అయితే టికెట్స్ బుక్ అవ్వట్లేదు అనేసి చెప్తున్నారు అనేసి. సో వీళ్ళు ఏంటంటే ఒక స్లాట్కి 2 టికెట్లు మాత్రమే ఓపెన్ చేస్తున్నారండి. ఎక్కువ అయితే ఓపెన్ చేయట్లేదు. కానీ వేల మంది అయితే ఒకటేసారి సెర్చ్ చేస్తున్నారు కాబట్టి టికెట్స్ అయితే బుక్ అవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ టార్గెట్ వచ్చేసి 2 టికెట్సే. ఒకటి ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇక్కడ మీరు పక్కన చూసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ ఒకటి బుక్ అయిపోయింది. ఇంకా ఒకటి మాత్రమే ఉంది. సో ఏంటంటే మొత్తం 2 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో పెడుతున్నారు ఒక స్లాట్కి. అలా 4 స్లాట్స్ అయితే ఉంటాయి ప్రతిరోజు కూడా. సో మొత్తం వచ్చేసి 8 టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంతే. సో అందుకనేసి చాలా మందికి అయితే బుక్ అవ్వట్లేదు. ఎవరికో అదృష్టం ఉంటే మాత్రమే బుక్ అవుతుంది. సో అలాగే ఈ 2 టికెట్స్ కూడా ఏమవుతున్నాయంటే, మనం ఇప్పుడు క్లిక్ చేసాక బుక్ నౌ మీద క్లిక్ చేశాక మనకు డీటెయిల్స్ నింపమనేసి రైట్ సైడ్లో పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాలి. మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వచ్చేసి పిన్ కోడ్, అడ్రస్ అంతా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాక డివైడెడ్ డీటెయిల్స్ దగ్గర మీ పేరు, ప్రూఫ్ టైపు అంటే ఆధార్ కార్డ్ ఏదైతే ఇస్తున్నారో అది ఇచ్చేసి నెంబర్ ఇచ్చేసి మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక టికెట్ వచ్చేసి 2500 రూపీస్ అయితే ఉంటుంది. 5 మెంబర్స్ని అయితే అలో చేస్తారనమాట. వన్స్ మొత్తం మీరు డీటెయిల్స్ ఇచ్చేసి క్యాప్చా కూడా ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక టికెట్కి 5 పర్సన్స్ అలో చేస్తారనేసి. అలాగే మస్ట్ అరైవ్ 30 minutes బిఫోర్ అభిషేకం స్టార్టెడ్. అలా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని అగ్రి అయితే క్లిక్ చేయండి. అగ్రి క్లిక్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు చెప్పింది కదా బుక్ అవ్వట్లేదని, 2 టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. అదే టైంలో ఏంటంటే వందల మంది, వేల మంది అయితే ఒకటేసారి చూస్తున్నారు కాబట్టి మనకి ఏమైందంటే సర్వర్ బిజీ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి బుకింగ్ కౌంట్ ఈస్ మోర్ దెన్ టార్గెట్ అని వచ్చి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే సేమ్ టైంకి నేను ట్రై చేస్తున్నాను, ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నారు. సేమ్ టైంకి క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టికెట్ అయితే బుక్ అవ్వట్లేదు. మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసే వరకు మళ్ళీ అది సెషన్ అవుట్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ సెషన్ అవుట్ అయిపోతుంది. అలా అయ్యే వరకు ఏంటంటే ఒక్కోసారి ఎన్నిసార్లు కొట్టినా సరే కానీ మనం గంట సేపు ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. సో దీనివల్ల కూడా మనకు టికెట్స్ అయితే బుక్ అవ్వట్లేదు. చూడండి క్లోజ్ అయిపోతున్నాయి అప్పుడే. ఎవరికో ఒకరికి బుక్ అయిపోయింది ఆల్రెడీ ఆ టికెట్. సో ఎందుకంటే మీరు ప్రాసెస్ అయితే స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే మీకు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి టికెట్. సో వన్స్ సబ్మిట్ క్లిక్ చేశాక మీకు టికెట్ బుక్ అవుతే పేమెంట్ చేశాక మీకు పీడిఎఫ్ అయితే వస్తుందండి, టికెట్ కన్ఫర్మేషన్. సో అది తీసుకొని ఈ వెరిఫికేషన్ అయితే చేయాలి. దీంట్లో ఈ వెరిఫై ఏమి ఉండదు. జస్ట్ అక్కడ ఈ టికెట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది. అది వెరిఫై అయిపోతుంది. ఆ టికెట్ తీసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళి అభిషేకంలో అయితే పాల్గొనవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అభిషేకానికి అనేసి. సో మనకు టెంపుల్లో సౌత్ గోపురం నుంచి అయితే లోపలికి వెళ్తే అక్కడ ఆఫీస్ అయితే ఉంటుందండి టెంపుల్ వాళ్ళది. సో దాని లోపలికి వెళ్ళాక ఈ టికెట్ చూపిస్తే మనకు జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, మనకు వచ్చిన జిరాక్స్ కాపీ చూపిస్తే మనకు అక్కడ ఫిజికల్ టికెట్స్ అయితే ఇస్తారు, అభిషేకం కార్డ్స్ అని. సో అవి తీసేసుకొని మనమైతే అభిషేకానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది టోటల్ ఓవరాల్ ప్రాసెస్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా నెక్స్ట్ మంత్ అంటే మే నెలకి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయని, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ది ఆన్లైన్ బుకింగ్ ఫర్ స్వామి అమ్మాన్ అభిషేకం ఫ్రమ్ మే 1st నుంచి 31st వరకు 7th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 7th రిలీజ్ చేస్తున్నారు 11 గంటలకు. ఇది చూసుకుని అయితే క్లిక్ చేసుకొని ఇంతకుముందు చూపించాను కదా ప్రాసెస్, ఏప్రిల్ మంత్కి ఎలా అయితే చేసుకున్నారో మే మంత్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీళ్ళైతే చెప్తున్నారు మంత్ టికెట్స్ మొత్తం అంటే 1st నుంచి 31st వరకు ఒకటేసారి రిలీజ్ చేస్తామని. చూడాలి ఈసారైనా రిలీజ్ చేస్తారో చేయరో. లాస్ట్ టైం లాగా మళ్ళీ 2 డేస్కి అలా గంటకో టికెట్, 2 రోజులకో టికెట్ అట్లా రిలీజ్ చేస్తారా? సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్లో అయితే అడగండి, చెప్తాను.